ఇక చైనాలోని జుహైలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ స్పోర్ట్స్ సెంటర్లో వ్యాయామం చేస్తున్న జనాలపైకి వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో 35 మంది మృతి చెందారు. మరో 43 మందికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దాడి అయి ఉంటుందా లేదా ప్రమాదమా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్పందించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. చైనాలోని జుహైలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ స్పోర్ట్స్ సెంటర్లో వ్యాయామం చేస్తున్న జనాలపైకి వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో 35 మంది మృతి చెందారు. మరో 43 మందికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక దాడి అయి ఉంటుందా లేదా ప్రమాదమా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్పందించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. సమగ్ర విచారణకు ఆదేశించారు.